అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను మెటీరియల్ అయితే చాలానే ఎక్కువగానే ఆర్డర్ పెట్టానండి. సరే నేను ఎప్పటి నుంచో అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూనే ఉన్నానన్నమాట. సరే ఈ పార్సిల్ కూడా మీకు ఆర్డర్ పెట్టింది అన్బాక్సింగ్ చూపిద్దామని. ఎప్పుడైతే ఈ మెటీరియల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి. ఎటు నుంచి ఓపెన్ చేయాలా అనేది అయితే నాకు అర్థం అవ్వట్లేదు. ప్యాకింగ్ మాత్రం బాగా చేశారు. నేను సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అని చెప్పేసి సింధు గారి దగ్గర నుంచి ఈ పార్సిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఈ పార్సిల్ నిన్ననే నా దగ్గరకు వచ్చిందండి. సరే ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే ఇంకా ఈ పార్సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో అనమాట. నేను ఏమేమి పెట్టాను ఏంటి అనేది మొత్తం కూడా నేను అన్బాక్సింగ్లోనే చూపిస్తానండి. చాలా మెటీరియల్ అయితే పెట్టాను ఈసారి. ఎక్కువగా బ్యాంగిల్స్ పెట్టాను అన్నమాట. బ్యాంగిల్స్ అనేవి నేను చేసినవి చాలామంది బాగా ఇష్టపడుతున్నారు. సరే వాళ్ళ కోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ అండ్ మనకి కాసుల బ్యాంగిల్స్ అయితే నా దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేయించుకున్నారనమాట. వాళ్ళు ఎవరు అడిగినా ఎక్కువ కాసుల బ్యాంగిల్సే అడుగుతున్నారు. సరే ఎక్కువ కాసుల బ్యాంగిల్స్ చేద్దామని చెప్పేసి నాలాగే ఎంతమందికి అన్బాక్సింగ్ చేయటం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. నాకైతే అన్బాక్సింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే ఎటు నుంచి తీస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం మనం ఆలోచించి చాలా జాగ్రత్తగా మనము పార్సిల్స్ అనేవి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గానైతే మనకి ఫస్ట్ బ్యాంగిల్సే బాక్స్లే వచ్చాయన్నమాట. ఇలా నేను వచ్చేసి ఇవి మనకి సైజ్ వచ్చేసి 2.6 అనమాట. 2.6లో ఫ్లాట్ అనమాట. ఫ్లాట్లో మనకి 2 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ 2.6 సైజ్ అనమాట. ఇలా నేను సైజులు అయితే చాలా పెట్టాను. 2.6 2.4 పెట్టాను అనమాట. ఇందులో నేను వచ్చేసి 4 కట్ 1 కట్ 2 కట్ అలా పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా బ్యాంగిల్ బాక్స్లేనండి. బ్యాంగిల్ బాక్స్లు అయితే చాలా పెట్టాను అనమాట. ముందన్నీ బ్యాంగిల్సే తీసుకున్నాను. తర్వాత థ్రెడ్స్ కూడా పెట్టాను అనమాట. మనకి ఇవి వచ్చేసేమో థ్రెడ్స్ అన్నమాట. థ్రెడ్స్ కూడా నేను వచ్చేసి గోల్డ్ కలర్ ఎక్కువ పెట్టాను. గోల్డ్లో మనకి వచ్చేసి 2 రకాల గోల్డ్ పెట్టాను. తన దగ్గర ఇప్పుడు ఒక రకమే ఉందని ఒక రకమే పంపించింది అనమాట. తర్వాత అన్నీ కూడా కలర్స్ పెట్టాను అనమాట. అన్ని కలర్స్ థ్రెడ్స్ పెట్టాను. అందులో ఎక్కువగా పింక్, రెడ్ అండ్ గ్రీన్లోనే మనకి థిక్ రెడ్, థిక్ గ్రీను, లైట్ గ్రీను అండ్ బ్లూ వచ్చేలాగా పెట్టమని చెప్పాను. అలా కూడా పెట్టింది అనమాట. ఇవన్నీ గోల్డ్ అన్నీ లోటసే అనమాట. నేను తీసుకునే థ్రెడ్స్ వచ్చేసి లోటస్ థ్రెడ్స్ అండి. ఇవి వచ్చేసి 2.4లో ఫ్లాట్ అనమాట. 2.4లో ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ అనమాట. ఇవన్నీ బ్యాంగిల్సే ఎక్కువగా పెట్టాను అనమాట. ఇవన్నీ బ్యాంగిల్సే. కొన్నిట్లలో కాసులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంతవరకు మనకి గాజుల బాక్స్లు అనమాట. గాజులలో కూడా మనకి కొంత మెటీరియల్ అయితే ఉందన్నమాట. ఇంకా బాక్స్ అయితే మొత్తము ఇంకా అయిపోయిందండి. మనకి ఇవన్నీ బ్యాంగిల్ బాక్స్లే. ఇవి కూడా బ్యాంగిల్సే అనమాట. బ్యాంగిల్స్ అండ్ కాసులు. ఇందులోనే మనకి కొన్ని కుందన్స్, కొన్ని డిఫరెంట్ కుందన్స్ కూడా పెట్టాను. కాకపోతే ఇందులో పెట్టారనమాట. ఇలా అన్నమాట. మనకి వచ్చేసి ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అనమాట. క్లిప్ స్టోన్స్లో మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ అండి.
ఇవి వచ్చేసేమో బేస్లు అనమాట. మనకి డిఫరెంట్ బేస్లు అనమాట. ఇదేమో రౌండ్ బేస్లు, ఇవి వచ్చేసేమో ఫ్లవర్ లాగా ఉండే బేస్ అనమాట. ఇవి మనము జడ రబ్బర్ బ్యాండ్లు అండ్ మనకి వచ్చేసి ఇవి కూడా శారీ పిన్స్ అనమాట. ఇవి గోల్డ్ శారీ పిన్స్ అండి. ఇవి కాసులతోటి డిజైన్ ఫ్లవర్ తోటి కుందన్స్ తోటి చేయొచ్చని ఒక 5 పెట్టాను. అలాగే ఇవి మనకి 3 mm సైజు కుందన్స్, రౌండ్ గ్లాసీ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి స్క్వేర్లో మనకి పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్. ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ లాగా ఉండే మనకి ఇవన్నమాట. ఇందులో చాలా స్టఫింగ్ ఉందండి. ఎల్లో అనమాట, ఎల్లో కలరు మనకి స్క్వేర్ కుందన్స్ గ్లాసీ అనమాట. ఇవి వచ్చేసి గోల్డ్ అనమాట, గోల్డ్ స్క్వేర్ కుందన్స్. ఇవి వచ్చేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ అనమాట. మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ మనకి రౌండ్ అనమాట. తర్వాత ఇవి సిలిండర్ బీడ్స్ అనమాట. అందులో సిల్వర్ కలర్ నాకు 50 grams కావాలని చెప్పాను. మనము బ్యాంగిల్స్ డిజైన్స్ కోసమని పెట్టాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసేమో మనకి గ్రీన్ కలర్ మనకి మ్యాటిక్ కుందన్స్ ఐ షేప్. ఇవేమో క్లిప్స్ అనమాట. క్లిప్స్ అయిపోయాయి. ఇంతకుముందు క్లిప్స్ చేశానండి, అవి చాలా వరకు అందరు అడిగితే ఇచ్చేసాను. ఇది వచ్చేసేమో మనకి పెద్దవాళ్ళకి మనకి వచ్చేసి జడబిల్ల తయారు చేద్దామని చెప్పేసి బేసులు కావాలని ఇలా రౌండ్గా ఉండే బేసులు కూడా పెట్టాను అనమాట. ఇవేమో మనం ఏమైనా దండలు తయారు చేసుకుంటే వాటి కోసం అని చెప్పేసి హుక్స్ అనమాట. ఇవి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునే హుక్లు ఉంటాయి కదా, ఆ హుక్లు అనమాట. ఇవన్నమాట కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని దండలు అనేవి మనము ఓన్గా మేకింగ్ చేసుకునేటప్పుడు మనము అటాచ్ చేసుకునే హుక్స్ అనమాట. ఒక 5 వరకు పెట్టాను ఇవి. ఇంకా ఈ కింద వచ్చేసి నేను దండలు తయారు చేసుకున్నామని చెప్పేసి నేను ఈ బీడ్స్ అయితే పెట్టాను. ఇదేమో మల్టీ కలర్ బీడ్స్ అండి. ఇది వచ్చేసేమో మనకి రెడ్ కలర్ అనమాట. ఇదేమో రెడ్, ఇదేమో మనకి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. వాటి కోసమే ఈ హుక్స్లు పెట్టాను అనమాట. ఇవి కూడా నేను మేకింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవి నా కోసం పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకి ఇంకా కాస్త మెటీరియల్ ఉందండి. ఇవి కూడా మనకి రెడ్లో మనకి వచ్చేసి రౌండ్ అనమాట. రౌండ్ 3 mm సైజ్ అనమాట. ఇది వచ్చేసేమో మనకి ఇది రెడ్ అండ్ పింక్ అండి. అలా ఇందులో కొన్ని కలర్స్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసేమో మనకి థిక్ గ్రీన్ అనమాట, బాటిల్ గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసేమో మనకి లక్ష్మీదేవి కాసులు అనమాట. మనకి ఇవి బ్లాక్ మెటల్ అమ్మవారి రూపులు అనమాట. కాసులు వేరండి, రూపులు వేరండి. ఇది వచ్చేసి అమ్మవారి రూపు అనమాట. ఇవి కూడా నేను ఒక 20 దాకా పెట్టాను, మళ్ళీ కావాలని పెట్టాను. ఇవి అనమాట ఇలా ఉంటాయి. మనము డిఫరెంట్ బ్యాంగిల్స్ అలా తయారు చేసుకోవచ్చు అని అలా పెట్టాను. ఇవి మనకి మోనాలిసా బీడ్స్లో మనకి గోల్డ్ కలర్ ఇవన్నమాట. ఇవి ఆల్రెడీ మనకి కింద చిన్న పర్ల్ ఉండేసి మనకి కొత్తిమీర కాడలతోటి ఇలా మేక్ చేసినవి అనమాట. ఇవి మనం చెవు దిద్దుల కోసమైనా హ్యాంగింగ్ కోసమైనా లేదు అంటే మనము దండలకు కానీ వేటికైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి కొన్ని పెట్టాను అనమాట, మేకింగ్ కోసం అని చెప్పి పెట్టాను. అలాగే మనకి వచ్చేసి బ్లాక్లో ఐ షేప్ కుందన్స్ అనమాట. మనకి 8K సైజు. ఇలా చాలా పెట్టానండి. మెటీరియల్ అయితే చాలా ఉంది. అన్నీ కూడా ఒకసారి తీసి ఇక్కడ అన్నీ కూడా పరిచి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను.